రామరాజు ఇంటికి చాలా కోపంగా వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వేదావతి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం "నువ్వు నాతో మాట్లాడకు. నువ్వు గారాబం చేయడం వల్లే చిన్న కొడుకు అని వాడిని అంత గారాబం చేశాడు. వాడు చూడు ఇప్పుడు ఎంతవరకు తెచ్చాడో" అని చెప్పేసి అయితే వేదావతిని తిడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వేదావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నలుగురిలో తల ఎత్తుకోలేకపోతున్నాను. అందరి ముందు సిగ్గుగా తలదించుకుంటున్నాను. ఇదంతా చేసింది వాడే కదా. వాడిని ఇంత గారాబంగా చిన్నోడు అని నువ్వే పెంచావు. వాడికి ముందు నుండి ఇంత గారాబం లేకుండా ఉంటే చాలా బాగుండేది అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏంటి నాన్న ఎప్పుడు నలుగురు నలుగురు అని మాట్లాడుతావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం "నువ్వు నాతో మాట్లాడకురా, నీతో మాట్లాడాలంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది" అని చెప్పేసి అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే "రే చిన్నోడా నువ్వు కామ్గా ఉండరా, నీకెందుకురా ఇవన్నీ" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం "అవునమ్మా ఎప్పుడు నాన్న నలుగురు ఆ నలుగురు పరువు కోసమే ఆలోచిస్తున్నాడే తప్ప మన ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం ఎప్పుడైనా ఆలోచించాడా చెప్పు. ఆ నలుగురు ఏమనుకుంటే మనకెందుకు, మనందరం హ్యాపీగా ఉంటే చాలదా" అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్